సో ఇక్కడ చూడరి సర్కార్కు ఎయిర్ బస్ H-160 హెలికాప్టర్ అద్దెకు తీసుకునే యోచనలో అధికార యంత్రాంగం అన్ని అంశాలపై అధ్యాయం కోసం త్వరలో కమిటీ. సో సర్కార్ కోసం మన మంత్రులు ఉన్నారు వాళ్ళందరూ పాపం బాగా కష్టపడుతూ రోడ్ల మీద ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి ఇమీడియట్ గా అభివృద్ధి చేసేసారు, ఆడపోయి ప్రజల్ని కాపాడేయాలి కాబట్టి ఎయిర్ బస్ ఒక హెలికాప్టర్ కొంటున్నారంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ పేపర్లో ఉంది, ఒకసారి చూపిస్తా, ఆ ఫోటో చూపించి దీని గురించి మాట్లాడదాం. ఈ హెలికాప్టర్ సర్కార్కు ఎయిర్ బస్ H-160 హెలికాప్టర్ అద్దెకు తీసుకువచ్చే యోచనలో ఉంది అండ్ దీనికోసం ఒక కమిటీ కూడా త్వరలో వేస్తారంట. ఈ హెలికాప్టర్ ని సర్కార్ కొనే ప్రయత్నంలో ఉంది, అది కూడా అద్దెకు తీసుకొచ్చుకుంటారంట. ఎందుకంటే మన మంత్రులు వాళ్ళందరూ కూడా ఉరకాలి కదా, ఏడికి పడితే ఆడికి ఇమీడియట్ గా ఉరకాలి, ఆడపోయి ఇక లేకపోతే ఆడ పనులు జరిగాయి. సో సడన్ గా పోయి పనులు చేయాలి కదా, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకోబోతారు కదా. అధికారిక కార్యక్రమాలు విఐపీల ప్రయాణాల కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఎయిర్ బస్ H-160 మోడల్ హెలికాప్టర్ను అద్దెకు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్చ జరుగుతుందని సమాచారం. ఇక బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ నుంచి ఈ హెలికాప్టర్ను అద్దెకు తీసుకునే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. ఆయా అంశాలపై ఆ అధ్యయనాన్ని త్వరలో ఒక కమిటీ నియమించనున్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద 8 సీట్లతో కూడిన అగస్త్య 169 హెలికాప్టర్ అందుబాటులో ఉంది. సో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వంలో 8 సీటర్ కెపాసిటీతో అగస్త్య 169 హెలికాప్టర్ అందుబాటులో ఉంది. ఇక దీని స్థానంలో అత్యాధునిక సాంకేతికత కూడిన హెలికాప్టర్ను అద్దెకు తీసుకురావాలని అధికారులకు ప్రాథమికంగా నిర్ణయించారు. ఇక అత్యాధునిక మధ్య తరహాలో ట్విన్ ఇంజన్ హెలికాప్టర్లు ఒకటిగా ఎయిర్ బస్ H-160 మోడల్ను గుర్తింపు పొందింది. సో 6, 8, 12 సీట్ల సామర్థ్యంతో 2 ఇంజన్లు, గంటకు 255 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఒకేసారి 4.5 గంటల పాటు ప్రయాణం దీని ప్రత్యేకతలు. ఇక ఆటో పైలట్ అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థ తయారు చేసిన హెలికాప్టర్లో ఇంజన్ల శబ్దం లోపలికి వినపడకుండా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఇక ప్రస్తుతం ప్రభుత్వం వినియోగిస్తున్న చాపర్కు నెలకు 2 కోట్ల వరకు అద్దె చెల్లిస్తుండగా కొత్త చాపర్కు 5 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని తెలిసింది. అయితే H-160 హెలికాప్టర్ మోడల్ నిర్వహణపై అనేక ఫిర్యాదులు ఉన్నట్లు కూడా చెబుతున్నారు. ఇక చూడరు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ గవర్నమెంట్ ఒక హెలికాప్టర్ ఉంది. సో అంటే కోమటిరెడ్డి కావచ్చు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే హెలికాప్టర్లో తిరుగుతూ ఉంటారు కదా. అంటే చాలా నేను హెలికాప్టర్ సిచ్యువేషన్స్ ఎన్ని చూసినా సరే వీళ్ళే ఎక్కువ నాకు కనిపించారు కాబట్టి వాళ్ళ పేర్లు చేస్తున్నా. సో ఇట్లా ఈ విధంగా ప్రతి ఒక్క మంత్రులు కూడా సో ఇష్టం వచ్చిన హెలికాప్టర్లో తిరుగుతారు కదా. అయితే ప్రజెంట్ ఉన్న చాపర్కి నెలకి 2 కోట్లు కడుతురు. 2 కోట్లు ఎవరి పైసలు? అవి పేద ప్రజల పైసలు, నీ పైసలు నా పైసలు కడుతురు, నా ట్యాక్స్ రూపంలో పోయే పైసలు 2 కోట్లు కడతారు. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే హెలికాప్టర్ అంటే 5 కోట్లు, నెలకి 5 కోట్ల వరకు ఖర్చు అవుతుంది, 5 కోట్లు కడతాను. అంటే ఇవన్నీ కూడా ఇష్టం వచ్చిన ఈ విధంగా కట్టే బదులు 5 కోట్లు అంటే ఒక్కొక్క గవర్నమెంట్ స్కూల్కి నెక్స్ట్ స్కూల్ స్టార్ట్స్ అవుతుంది కాబట్టి ఒక్కొక్క గవర్నమెంట్ స్కూల్కి ₹1 ఇచ్చినా సరే ఆ స్కూల్ అద్భుతంగా అవుతాయి. అద్భుతంగా కాదు, మహా అద్భుతంగా. మీరు అంటున్న ఇంటిగ్రేటెడ్ కావచ్చు, అవన్నీ కూడా వాటి జేజమ్మ స్థాయిలో అభివృద్ధి చెందుతాయి. ఒక్క స్కూల్కి ₹1 ఖర్చు పెడతాయి. అవి కాకుండా నెలకి సో ఎవరికి పనికి వస్తాయి హెలికాప్టర్లు? ఎవరి కోసం తిరుగుతారు మీరు? సో ఇవన్నీ కూడా అంటే హెలికాప్టర్ తీసుకొని పోవాలి, ఆడపోయి ఏం చేయరు, మళ్ళీ ఆడపోయి హెలికాప్టర్ నుంచి దిగుతారు, అభివృద్ధి పనులు చేస్తారు, మళ్ళీ అదే హెలికాప్టర్లకి మళ్ళీ హైదరాబాద్కి వస్తారు. సో ఇవన్నీ చెయ్యరు పోరు, కానీ జర ఖర్చులు తగ్గించుకోరు కదా. ప్రభుత్వం ఏం చెప్తుంది? పైసలు లేవు మా దగ్గర, ఖజానా ఖాళీ ఉంది, ₹1 లేదు, మనల్ని దొంగ లెక్క చూస్తారు వేరే బ్యాంకుల కాడికి పోతే. సో నన్ను కోసిన పైసలు రావన్నప్పుడు మళ్ళీ కోసిన రాని పైసలు మళ్ళీ ఈడెట్లు వస్తున్నాయి, ఎట్లా వెళ్తున్నాయి మళ్ళీ పైసలు? 5 కోట్లు, నెలకు 5 కోట్లు పబ్లిక్ మనీరా బాబు, పబ్లిక్ మనీరా నాయన. శివాని కూడా ఒక హాస్పిటల్, మన గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ ఎంత ఆగమాగమ పరిస్థితులు ఉన్నాయి. 5 కోట్లు దీనికి ఖర్చు పెట్టే బదులు సో 2 కోట్ల సాలుగా మళ్ళీ 3 కోట్ల అదనపు బాణం ఎవరి మీద? మన మీద కదా. శివాని ఈ గిన్నిగాన పైసలు ఖర్చు పెట్టే బదులు గదే 3 కోట్లు గాంధీ హాస్పిటల్లో ఖర్చు పెట్టుర్రి, మెరుగైన వైద్యం ఫెసిలిటీస్ కల్పించండి. సో ఇటు ఇంకోటి ఉస్మానియా హాస్పిటల్ పెట్టుర్రి, ఆడ రోగులకు మంచి ఫుడ్ పెట్టొచ్చుర్రి. సో మండి ఆడ జిరాక్స్లు ఎక్స్రేలు తీసుకుంటే దానికి కావాల్సిన షీట్లు ఉండే వాట్సాప్లో పంపుతా అంటారు. వాట్సాప్లో ఈ ఆడకి గాంధీ ఉస్మానియా మెడికల్ హాస్పిటల్ ఎవరు పోతారు? అసలు కంప్లీట్గా చదువు రాని వాళ్ళు, సో అత్యంత పేదవాళ్ళు పోతారు. సో పేదవాళ్ళు, ఇప్పుడున్న పేదవాళ్ళు అంతో ఇంతో అప్పో గిప్పో చేసి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేసుకోవడం, కానీ అత్యంత పేదలు, సో తిండికి కూడా లేనటువంటి పేదలు, సో ప్యూర్ ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళు, సో చదువు లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వెళ్తారు కదా హాస్పిటల్కి. ఆడ పోయినాక వాళ్ళకి ఏంది, మీకు ఈ ఫిలిమ్స్ లేవు, ఎక్స్రేలు చేసుకుంటే ఫిలిమ్స్లో మీకు వాట్సాప్కి పంపిస్తాం రిపోర్ట్లు అంటే ఆ ఫోనే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర. ఆ రోగి దగ్గరకు వచ్చి ఆ రోగితో ఉన్న అటెండర్ దగ్గర ఫోన్లు ఉంటాయి, ఫోన్లోనే సరే డబ్బా ఫోన్లు ఉంటాయి, సో టచ్ ఫోన్లు ఉంటే సరే వాళ్ళకి వాట్సాప్ ఏం తెలియదు. సో ఇంత అధ్వానంగా ఉన్న పరిస్థితులు, ఇంత మెడికల్గా ఇంత అధ్వానంగా హెల్త్ ఇంత ఖరాబ్ ఉన్న పరిస్థితుల్లో 5 కోట్ల యొక్క హెలికాప్టర్కి మళ్ళీ అది కూడా మంత్రులు తిరగడానికి, ఈ ప్రభుత్వం తిరగడానికి, వివిఐపీలు తిరగడానికంట. అధికారిక కార్యక్రమాలు విఐపీల
ప్రయాణాల కోసం. గింత దారుణంగా ఈ 5 కోట్లు 2 కోట్లు ఆల్రెడీ 2 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఎన్నిసార్లు తిరుగుతారో ఒకసారి లెక్క కూడా తీసే ప్రయత్నం మేము చేస్తాం. సో నెలకు అట్టు పుణ్యానే 2 కోట్లు పోతాయి. సో మళ్ళీ తిరిగినాకో చాపర్కి మళ్ళీ అప్పుడు పెట్రోల్ అది ఇది అని చెప్పేసి ప్రభుత్వం తిరగడానికి, అది VVIPలు తిరగడానికంట. సో 5 కోట్లనే మళ్ళీ ఒక స్కూల్కి పెట్టురు ఆ పైసలు. 5 కోట్లలో 3 కోట్లు 2 కోట్లతో నడిపియ్యూరు. సో ఆ చాపర్కి ఏం ప్రాబ్లం లేదు, మంచిగానే ఉంది. సో మరి మన దగ్గర నల్లమల్ల లాంటి అడవులు ఏం లేవు. సో మరి ఎంత దూరం కూడా పోం మనం, ఈ నుంచి ఆడికి ఆ నుంచి ఇడికి పోతాం. సో కాబట్టి 2 కోట్లు సరిపోతాయి. ఈ 3 కోట్లు మిగతా 3 కోట్లు ఏమన్నా సో హెలికాప్టర్కి ఖర్చు పెడుతున్నాం అనుకోని, ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి ఖర్చు పెట్టారు, ఒక గవర్నమెంట్ స్కూల్స్కి ఖర్చు పెట్టారు. సో ఇవన్నీ చేయరు, ఇవన్నీ వాళ్ళ కోసం చేస్తూ ఉంటారు. సో ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో 2 కోట్ల నుంచి 5 కోట్లకు నెల ఖర్చు పెడతారు. అది నీ పైసలు నా పైసలు ఖర్చు పెడతారు, నేను ట్యాక్స్ కట్టిన పైసలు ఖర్చు పెడతారు. సో ప్రజలు అడగాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఫస్ట్ ఓటు వేసినప్పుడు ఎవరికి వేస్తున్నాం, ఎసుంటోనికి వేస్తున్నాం, అది మనకి ఎత్తడా లేదా అని చెప్పేసి ఆలోచించి ఓటేస్తే ఇప్పుడు ఈ పరిస్థితి కాదు. ఉట్టి పుణ్యానే మన ట్యాక్స్ పైసలు ఖర్చు అవుతున్నాయి. ఉట్టి పుణ్యాన్ని 5 కోట్లు, నెలకు 5 కోట్లు. మళ్ళీ ఏమిటో సర్కారు సో గవర్నమెంట్ టీచర్లకి టైంకి శాలరీ రానికి పైసలు ఉన్నాయి. సో రిటైర్మెంట్ అయిన వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ కావచ్చు, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి బెనిఫిట్ పైసలు ఇవ్వాల్సిన దానికి ఉండే డబ్బులు ఉన్నాయి. కానీ హెలికాప్టర్లు కొన్ని ఉంటాయి. సో నెలకి 2 కోట్ల నుంచి 5 కోట్లు వేచించడానికి వీటన్నిటి కోసం పైసలు ఉంటాయి. మళ్ళీ స్కూల్ యూనిఫామ్లకు టైం ఉంది, అది కూడా స్కూల్ యూనిఫామ్ సంబంధించిన న్యూస్ కూడా ఉంది. అలాగే యూనిఫామ్లు చక్కగా బుక్కులు చక్కగా టైంకి రాకుండడానికి, టైంకి ఇవ్వకపోవడానికి పైసలు ఉండే వాళ్ళకి. సో ఆ చిత్తశుద్ధి ఉండదు ప్రభుత్వాలకి. సో ఇతర పనుల కోసం ఇవన్నీ వాళ్ళ కోసం ఏమో పనులు ఉంటాయి.